హోంశాఖ సహాయ మంత్రి కొడుకుంటే ఏ లంగ పనులు చేసినా దొంగ పనులు చేసినా మేమంతా భరించుకుంటుండాలా? ఆడపిల్లలకు రక్షణ లేదా? ఇక్కడ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కై ఇది నిర్వీర్యం చేస్తున్నారు ఈ కేసును. ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మహిళల మీద ఉద్యమిస్తాము, న్యాయం జరిగిన దాకా పోరాడతాం. బండి సంజయ్ జై శ్రీరామ్ అంటాడు, రాముడు చెప్పిండా మీరు అమ్మాయిలను వేధించమని? నీ కొడుకును నువ్వు చక్కదిద్దుకోలేదు, ఇంటికి కలిసి రచ్చగలి, నువ్వు ఇంటికి వెళ్ళలేదు, బయట వచ్చి నీతులు చెప్తావు బండి సంజయ్. నమస్తే అమ్మా. నమస్తే. మోడీ గారి సభ సాక్షిగా నా మీద కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణలో, కావాలంటే నా కొడుకు మీద నిందలేస్తున్నారని చెప్పేసి సంజయ్ గారు ఏడవడం జరిగిందమ్మా, ఏం చెప్తారు? ఏమని ఏడోకి ఏం చేస్తాడు? కొడుకు అంత చెడ్డ పని చేసినాక రాజకీయ కోణంగా నా మీద నిందలేస్తున్నారు అంటున్నారు. ఎందుకు అంటే నీ కొడుకు అయితే ఒక న్యాయమా, పరాయి వాళ్ళైతే ఒక న్యాయమా? అవును, ఇది కుట్ర కాదు, వాస్తవం చెప్తున్నారు కదా. 3 నెలల నుంచి వాళ్ళు కంప్లైంట్ తీసుకోండి అంటే తీసుకుంటలేరు. మరి నువ్వు 50,000 ఎందుకు ఇచ్చినావు? హనీ ట్రాప్ అంటున్నావు కదా, 50,000 ఎందుకు ఇచ్చినావు? మరి ఈరోజు కుట్ర అనేది తప్పది. ఆయన కొడుకు కాబట్టి ఆయన కవర్ చేసుకోవడానికి నిందలేస్తున్నారని చెప్తారు. అందుకని ఏం చెప్తాడు? ఇక అంటే మోడీ గారు సభ ఉంది కాబట్టి కావాలనే సభ ముందు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. నిన్న పేట్ బషీర్బాగ్లో మేము పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చినాం. ఎందుకంటే తీసుకుంటలేరు కంప్లైంట్ కాబట్టి మేము నిరసన కూడా తెలిపినాం మా మహిళా సంఘాల తరఫున. నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే మోడీ సభ అని కాదు, నీ కొడుకు విషయం జరుగుతుంది అక్కడ. ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలని మేము పోయి ఇచ్చొచ్చినాము. దీనికి దానికి సంబంధం లేదు. అంటే నువ్వు ఒక పెద్ద హోంశాఖ సహాయ మంత్రి ఉన్నందుకు ఈరోజు నీ మీద మేము కుట్ర చేస్తున్నాం అంటే ఒక మహిళకు మేము న్యాయం చేయొద్దా? నువ్వు సహాయ మంత్రి అయితే ఎవరికి సహాయ మంత్రివి? నువ్వు అమ్మాయికి కాదు కదా. ఒక అమ్మాయికి అన్యాయం చేస్తే ఏదైనా చేయతా? హోంశాఖ సహాయ మంత్రి కొడుకుంటే ఏ లంగ పనులు చేసినా దొంగ పనులు చేసినా మేమంతా భరించుకుంటుండాలా? ఆడపిల్లలకు రక్షణ లేదా? అంటే నీ హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి నీ కొడుకు ఏం చేసినా కూడా ఓకేనా? మరి చిన్న విషయం జరిగితే పెద్ద పబ్లిసిటీ చేసుకుంటుంది బీజేపీ పార్టీ. మరి వేరే పార్టీ వాళ్ళు వేస్తే బండి సంజయ్ కాపు కూర్చుంటుండేనా? రచ్చ చేస్తుండే. ఆమెతో మాట్లాడిన ఆడియోస్ కానీ ఆమెతో ఉన్న సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కానీ బయటికి రావడం జరిగింది. అయినా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం? ఎందుకంటే ఒకటి చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ సహాయ మంత్రి ఆయన బండి సంజయ్, ఇక్కడ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కుమ్మక్కై ఇది నిర్వీర్యం చేస్తున్నారు ఈ కేసును. కావాలని చేస్తున్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారంగా నిర్వీర్యం చేస్తున్నారు. లేనిపోని నిందలు ఆ అమ్మాయి మీద కూడా వేస్తున్నారు. ఇది 2 పార్టీలు బి పార్టీలుగా పనిచేసుకుంటూ ఓపెన్ చెప్తున్నా. బడే బాబులు అందరూ ఒకటే అమాయకుడు ఆడపిల్లను ఈరోజు అన్యాయం జరుగుతుంది. చోటాబాయ్ బడేబాయ్ అన్నట్టు ఇద్దరు కుమ్మక్కయ్యారు. ఎవరు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్. అమ్మాయి ఫోక్సో కేసు పెడదామని అంటే స్టేషన్కి వెళ్తే ఆమె మీద ఉల్టాగా హనీ ట్రాప్ కేసు పెట్టడం మీరు ఎలా చూస్తారు? మైనర్ బాలిక మీద నిజంగా చెప్పండి, ఒక మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ పెడతారా ఎవరైనా? 25 ఏళ్ల విధవ వీడు 17 ఏళ్ల అమ్మాయి మీద హనీ ట్రాప్ ఒకవేళ పెట్టడం అనేది ఎంత ఘోరమైన ఇది. కావాలని చేస్తున్నట్టు కట్ల కట్టినట్టుగా ప్రపంచం నిజం అంటే దేశం మొత్తం కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ఒక మైనర్ బాలిక మీద కేసే పెట్టద్దు. అట్లాంటిది హనీ ట్రాప్ అని పెట్టేసి నిర్వీర్యం అండి. ఇది నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇది ఇక్కడ లోకల్ హోమ్ మినిస్టర్ ఈయన మన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కోఆర్డినేషన్తో ఇది నిర్వీర్యం అవుతుంది. ఖచ్చితంగా మాకు తెలిసిపోతుంది. ఇంతకు మించి నేను ఏం లేదు చెప్పేది. కావాలని ఆ అమ్మాయికి న్యాయం జరగకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మహిళల మీద ఉద్యమిస్తాము, న్యాయం జరిగిన దాకా పోరాడతాం. సంజయ్ కొడుకు వీడియోస్ కూడా కొన్ని బయటకు రావడం జరిగింది. కొట్టడం, ఫ్రెండ్స్ కొట్టడం కానీ ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నారు కదా. ఆ అబ్బాయి మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన అలిగేషన్స్ కాదు, చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు ఒక ఫస్ట్ సడన్ కాదు. ఆ అబ్బాయి మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. ఇది ఒక అభియోగం చూస్తున్నాం. ఆ పిల్లని పెంచిన పద్ధతి బాగలేదు. బండి సంజయ్ జై శ్రీరామ్ అంటాడు, రాముడు చెప్పిండా మీరు అమ్మాయిలను వేధించమని? నీ కొడుకును నువ్వు చక్కదిద్దుకోలేదు, ఇంటికి కలిసి రచ్చగలి, నువ్వు ఇంటికి వెళ్ళలేదు, బయట వచ్చి నీతులు చెప్తావు బండి సంజయ్. నీ పద్ధతి ఏంది అసలు? నీ పద్ధతి ఏంది? నువ్వు ఏ రాముడు చెప్పాడు జై శ్రీరామ్ అంటే రాముడు సీత వీళ్ళు చెప్పిన వాళ్ళు గారు. ఆడపిల్లలను గౌరవించమని బండి భగీరథకు తెలియజేయాలి. ఆడపిల్లలను గౌరవించకుండా జై శ్రీరామ్ ఇది బీజేపీ చెప్పింది, మోడీ చెప్పిండా ఇట్లాంటి విషయాలు చేయాలి, లంగ పనులు చేయమని? ఫైనల్ క్వశ్చన్ అమ్మా, ఇంతకుముందు అల్లు అర్జున్ గారు ఏ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా చాలా రోజులు వేధించడం జరిగింది చనిపోయిన పిల్లగాడి విషయంలో. మరి అప్పుడు వేధించిండ్రు. మరి ఇప్పుడు అంటే నేను ఒకటే అడుగుతున్నా, అట్లాంటి వాళ్ళకేమో ఆ రకంగా ఇచ్చేస్తున్నారు. మరి ఈ అమ్మాయి గురించి ఎందుకు మీరు పట్టించుకుంటలేరు? ఆ విషయాల్లో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు తన బిడ్డ ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అమ్మాయి మీద నిందలేస్తున్నారు, కేసు నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు, వాళ్ళ మీద రకరకాల కేసులు పెడుతున్నారు. ఈరోజు ఒక పోక్సో చట్టం కింద వాళ్ళు చెప్పాలంటే ఒక 10 ఏళ్ళు కారాగార శిక్ష పడాలి. ఇమ్మీడియట్గా ఆ పిల్లోడు ఇప్పుడు జైల్లో ఉండాలి. ఇప్పటి వరకు జడ్జి ముందుకు తీసుకుపోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడంటే యాక్షన్ చేయండి. ఇది కాలయాపన కావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే దీని మీద విచారణ. ఏం విచారణ చెప్తారు? సాధారణమైన మనిషి వస్తే, సాధారణ పౌరుడు ఒకవేళ ఇదే చేస్తే ఊరుకుంటుండ్రా? దీన్ని పెద్ద రచ్చరచ్చ చేసి దాన్ని ఎంత ఇది చేస్తారు. ఎందుకు చేస్తలేరు మీరు?
ఈరోజు చిన్నగా అక్కడెక్కడ మర్డర్ చేస్తే ఆ పిల్లగాని మీద కొంతమంది ఇదవుతున్నారు. అట్లాంటిది ఈరోజు ఒక అమ్మాయి విషయంలో కావాలని చూడండి, ఈ గవర్నమెంట్లో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్లల విషయంలో బడాబాబులందరూ ఒకటై ఒక అమ్మాయిని ఈరోజు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసును. కానీ మేము మాత్రం ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితి బీఆర్ఎస్ లో ఎవరైనా చేస్తుంటే ఇప్పటి కాంగ్రెస్ బీజేపీ నిజంగా మా బీఆర్ఎస్ పార్టీని చేస్తే బండి సంజయ్ దద్ద మమ్మమ్మ అనుకుంటే నత్తినోరు వేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని ఎవడైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది బండి సంజయే. ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఏ విషయం మీద మాట్లాడుతాను రమ్మనండి, అది వ్యవసాయం కానీ ఇంకే ఆరోగ్యం కానీ విద్యాశాఖ కానీ ఏదైనా సబ్జెక్ట్ లేదు. జస్ట్ జై శ్రీరామ్ ఒక్కటే మాట్లాడతాడు. రెండు పార్టీలు కుమ్మక్కైండ్రు, బడేబాయి చోటేబాయి. అక్కడ వాళ్ళు అన్నారు కదా, ఇక్కడ రెండు పార్టీలు కోఆర్డినేషన్ చేసుకొని ఇటు హోమ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్, ఇక్కడ సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి కలిసి అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మాత్రం పక్క ప్లాన్ వేస్తున్నారు. తెలుస్తారు కదా, ఇప్పుడు తెలిసిపోయిందా? ఓపెన్ గా బహిరంగంగా మీరు రాండి అని చెప్తున్నాడు. మా దగ్గరికి రండి, మిమ్మల్ని ఇంకా డెవలప్ చేస్తామని అంటున్నారు. అంటే ఇక్కడ ఏంది, పైన కొట్లాడుకుంటారు, లోపల ఒకరినోరు కౌలు ఇచ్చుకుంటారు. అంత దరిద్రమైన అంటే ఇవన్నీ గమనిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు గమనించాలి, మెయిన్ ఏం చేస్తున్నారని ప్రజలు గమనించి రేపు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారు. మేము కూడా ఈ సబ్జెక్టును వదిలిపెట్టేది లేదు. న్యాయం జరిగిన దాకా మేము కోరాలి. ఓకే.